Hello viewers, welcome back to my channel Learn English with Jyoti. Today I am coming with a new topic, that is question number 22, editing the passes. SSC examination lo question number 22, editing the passes, and it carries 4 marks. ఈ 4 మార్క్స్ మన దగ్గర పాకెట్లో ఉండాలి అంటే ఈ టిప్స్ మీరు అబ్జర్వ్ చేయాలి, మైండ్లో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇచ్చిన పారాగ్రాఫ్ని 2-3 టైమ్స్ చదవాలి. చదివినప్పుడు మనకి ఎక్కడ పొరపాటు ఉంది, అండర్లైన్ చేసిన పార్ట్లో మిస్టేక్ ఏముంది అనేది కొంతవరకు మనకి అర్థమవుతుంది. దానికన్నా ఇంపార్టెంట్గా ఇచ్చిన పారాగ్రాఫ్లో బిగినింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ చదవాలి. బిగినింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ చదివి ఫ్లో ఏ టెన్స్లో వెళుతుందా అనేది చదవాలి. ఒకవేళ ఇఫ్ ద పారాగ్రాఫ్ బిగిన్స్ విత్ ఏ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇట్ షుడ్ బి కంటిన్యూ టిల్ ద ఎండ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఒకవేళ సింపుల్ పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయిందంటే చివరిదాకా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. అలానే ఇక్కడ ప్రతిదీ సబ్జెక్ట్ చూడాలి, సబ్జెక్ట్కి వెర్బ్కి చూడాలి, అది కరెక్ట్గా ఉందా లేదో చూడాలి. ఆర్టికల్స్ ఇస్తాడు ఒక్కొక్క మారు ప్రొనౌన్స్ ఇస్తారు, ఒక్కొక్క మారు వర్బ్స్ ఇస్తారు, ఇంకా పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్లో ఏదైనా ఇవ్వచ్చు. మనం ముఖ్యంగా చూడాల్సిందంతా ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్లెట్లోది ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను. వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్ అర్త్ అండ్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ అస్. ఇలా ఉంది స్టార్టింగ్. ఇక్కడ వీతో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్ వి ఉంది, ఇక్కడ వర్బ్ ఆర్ ఇచ్చారు, ప్రెజెంట్ టెన్స్లో ఉంది. వీఆర్ అదే పాస్ట్ టెన్స్ అయితే వి వర్ అని ఉండేది. వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్ అర్త్. ఇక్కడ చూడండి ఫస్ట్ అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటి, ఎన్. ఏ అండ్ దీస్ 3 ఆర్ ఆర్టికల్స్. ఇక్కడ ఎన్ ఎర్త్, ఎర్త్కి ఇక్కడ ఇండెఫినిట్ ఆర్టికల్ యాన్ ఇచ్చాడు. కానీ మనకి తెలుసు కదా, నా ప్రీవియస్ వీడియో మీరు చూసే ఉంటారు, డెఫినిట్ ఆర్టికల్స్ ఎప్పుడు యూజ్ చేయాలనేది మీకు చెప్పాను. ఈ విశ్వంలో అవే ఉన్నాయి యూనిక్ థింగ్స్, వాటికి ముందర డెఫినిట్ ఆర్టికల్ దా రావాలి. అంతేకాకుండా ప్లానెట్స్ దేనికైనా కూడా ముందర డెఫినిట్ ఆర్టికల్ దా రావాలి. ఏ విధంగా చూసినా ఎర్త్ ఉండేటప్పుడు దాని ముందర దా అనే డెఫినిట్ ఆర్టికల్ రావాలి. అది మనం ఈజీగా పట్టేస్తాం. ఏ ఏంటి, అండ్ కాదు, ద. వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. మనం కరెక్షన్తో చదువుదాం, ద ఎర్త్ అండ్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ అస్. ద పర్ఫ్యూమ్డ్ ఫ్లవర్స్ ఆర్ అవర్ సిస్టర్స్. ద డియర్, ద హార్స్, ద గ్రేట్ ఈగిల్, దీస్ ఆర్ హిస్ బ్రదర్స్. ఇక్కడ చూడండి అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటి, బిలో హిస్. ఇక్కడ పొజెసివ్ ప్రొనౌన్ ఇక్కడ వీతో స్టార్ట్ అయింది. సబ్జెక్ట్ ఎవరు, వి, మనము, మేము. వి ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఎర్త్ అనేటప్పుడు ఇక్కడ ఇచ్చారు కదా, పర్ఫ్యూమ్డ్ ఫ్లవర్స్ ఆర్ అవర్ సిస్టర్స్. అలానే ద డియర్, ద హార్స్, ద గ్రేట్ ఈగిల్, దీస్ ఆర్ అవర్ బ్రదర్స్ కదా రావాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ ప్రొనౌన్కి అవర్ అనేది పొజిటివ్ ప్రొనౌన్, అవర్ బ్రదర్స్ రావాలి. కాబట్టి ఇది కూడా ఈజీగా మనం అండర్లైన్ చేసిన బీలో ఉన్న పార్ట్కి మనం అవర్ అనేది ఈజీగా కరెక్షన్ చేసేసాం. ఇక్కడ కంటిన్యూ చేసే చూద్దాం. ద రాకీ క్రెస్, ద జ్యూసెస్ ఇన్ ద మెడోస్, ద బాడీ హార్ట్ ఆఫ్ ద పోనీ అండ్ ద మ్యాన్. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటి, సికి హార్ట్. హార్ట్ అనేది మీకు తెలుసు కదా పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్లో, అది అడ్జెక్టివ్ కదా. అడ్జెక్టివ్ ఎప్పుడూ కూడా మనకి నౌన్కి ముందర కదా రావాలి. ఇట్ మస్ట్ బి పుట్ బిఫోర్ ద నౌన్, ఇట్ మస్ట్ బి ఫాలోడ్ బై ద నౌన్. అయితే కానీ ఇక్కడ ఏమన్నాడు, బాడీ హార్ట్ అన్నాడు, ముందు నౌన్ వచ్చింది కాబట్టి తర్వాత అడ్జెక్టివ్ రాదు, అది నౌన్ ఫామే రావాలి. అంటే హార్ట్కి నౌన్ ఫామ్ ఏంటి, హీట్ కదా. ద బాడీ హీట్ ఆఫ్ ద పోనీ ఇప్పుడు కరెక్ట్ అయింది. అండ్ ద మ్యాన్. All belongs to the same family. The great chief in Washington sends word that he wished to buy our land. He asked much from us. ఇక్కడ చూడండి లాస్ట్ సెంటెన్స్ చూద్దాం. All belongs to the same family. The great chief అన్నప్పుడు ఏమవుతుంది, సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది. The great chief ఇన్ వాషింగ్టన్ సెండ్స్, అందుకనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్ V1 S వచ్చింది. దట్ హీ విష్ టు బై, ఇక్కడ V1 S వచ్చినప్పుడు ఇక్కడ కూడా V1 ES వస్తుంది. ఎందుకు, ఇక్కడ వచ్చిన వర్డ్ విష్ కాబట్టి
V1 ES వచ్చింది. ఎప్పుడు కూడా మనం అది గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది, ప్రెజెంట్ టెన్స్ కాబట్టి వెర్బ్ V1 S కానీ ES కానీ రావాలి. The great chief in Washington sends word that he wishes to buy our land. He asks much from us. ఇంకా ఈ విధంగా మనం ఏం చేసాం? అండ్ కాదు ఇక్కడ అందా, సెకండ్ ఏంటి? ఇస్ కాదు అవర్, హార్ట్ కాదు హిట్, అండ్ విష్ కాదు విషెస్. ఈ విధంగా మనం 4 మార్క్స్ ఈజీగా తెచ్చేసుకున్నాం. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. లెట్ us see another example. ఇక్కడ చూద్దాము పారాగ్రాఫ్. కపిల్ దేవ్ ఈస్ ఏ బెస్ట్ క్రికెటర్ ఇన్ ఇండియా. హీ ప్లేస్ సిన్స్ more than 20 years for the country. He has retired from the game in 1994. He is known for his best bowling skills. ఇది మనకి ఇచ్చిన పారాగ్రాఫ్. ఫస్ట్ నేను ఎప్పుడు ఏం చెప్పాను? బిగినింగ్ ఎలా ఉంది, ఏ టెన్స్లో ఉంది అనేది అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఇక్కడ బిగినింగ్ ఏంటి? కపిల్ దేవ్ అంటే ఎవరు అంటే ఒక పర్సన్ గురించి చెప్పారు. హీ ఈస్ ద ఫేమస్ క్రికెటర్. హీ ప్లేడ్ ఫర్ ఇండియా. అక్కడ అంతవరకు మనందరికీ ఆల్మోస్ట్ తెలుసు. కపిల్ దేవ్ ఈజ్ ద బెస్ట్ క్రికెటర్. ఎందుకు ద బెస్ట్ క్రికెటర్ అన్నాను? నేను చదివేటప్పుడు కూడా ఆటోమేటిక్గా ద బెస్ట్ క్రికెటర్ అని వచ్చింది. మనకి తెలుసు, నా ప్రీవియస్ వీడియో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు వాడాలి, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అని ఎప్పుడు వాడాలి అనేది నేను చెప్పాను. ఇక్కడ చూడండి, అంటే మనకి వాళ్ళు ఇచ్చిన 4 మార్క్స్లో ఒకటి డెఫినెట్గా ఆర్టికల్ గురించి అయితే ఒక డాష్ అనేది మనకి ఇస్తున్నారు. దీన్ని బట్టి అర్థమైంది. కపిల్ దేవ్ ఈజ్ ఏ బెస్ట్ క్రికెటర్ కాదు. ఎందుకు ఏ రాదు? ఏఎన్ రాదు. ఇక్కడ ఇండెఫినిట్ ఆర్టికల్ ఏఎన్ ఎందుకు రాదంటే ఇక్కడ బెస్ట్ అనేది గుడ్, బెటర్, బెస్ట్. బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సూపర్లేటివ్స్ ముందర ఎప్పుడు కూడా దానే రావాలి. డెఫినిట్ ఆర్టికల్ దా రావాలి. కపిల్ దేవ్ ఈజ్ ద బెస్ట్ క్రికెటర్ ఇన్ ఇండియా. ఇది సత్యం, ఎప్పటికీ ఫర్ ఎవర్ సత్యం అన్నమాట. వెదర్ హీ ఈజ్ ప్లేయింగ్ ఆర్ స్టాప్డ్ ప్లేయింగ్, ఏదైనా సరే ఆయన బెస్ట్ క్రికెటర్ అనేది నిర్వివాదాంశము. కాబట్టి అందుచేతనే అది ఫస్ట్ సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో మీకు కనపడింది. బట్ ఆయన ప్లేయింగ్ ఆయన కెరియర్ గురించి చెప్తున్నారనమాట. ఆయన మైల్ స్టోన్స్, ఆయన తాలూకా కెరియర్ గ్రాఫ్ గురించి చెప్తున్నారు ఇక్కడ. హీ ప్లేస్ సిన్స్ మోర్ దెన్ 20 years ఫర్ ద కంట్రీ. ఇక్కడ హీ ఈజ్ నాట్ స్టిల్ ప్లేయింగ్, హీ స్టాప్డ్ ప్లేయింగ్ ఫర్ కంట్రీ, హీ హాజ్ రిటైర్డ్ ఫ్రమ్ హిస్ ప్లేయింగ్ కెరియర్. ఇక్కడ ఏంటంటే ఆయన హీ ప్లేస్ అన్నాడు అంటే అర్థం ఏంటి? ఇంకా ఆడుతున్నాడు అనే భావంతో ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఇది తప్పు. హీ స్టాప్డ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా కదా. ఎక్కడైనా మీరు విన్నారా కపిల్ దేవ్ ఇంకా ఆడుతున్నట్టు? ఇతను రిటైర్ అయిపోయారు ఆట నుంచి. సో ఇది పాస్ట్లో జరిగిపోయింది, ఇంకా లేదు. ఇంకా హీ ప్లేడ్, ఇక్కడ సిన్స్ కూడా అండర్లైన్ చేశారు. ఎందుకని? హీ ప్లేడ్, ఇక్కడ ప్లేస్ కాదు ప్లేడ్, సింపుల్ పాస్ట్. హీ ప్లేడ్ సిన్స్ మోర్ దెన్ 20 years ఫర్ ద కంట్రీ. ఇక్కడ సిన్స్ అనేది ఎందుకు అండర్లైన్ చేశారంటే ఇక్కడ ఎన్నేళ్లుగా ఆడారు కంట్రీ కోసం? 20 yearsగా ఆడారు. అంతేగాని పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చారు, కానీ ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం మనకి చెప్పలేదు. పాయింట్ ఆఫ్ టైం అంటే పర్టికులర్ ఇయర్ నుంచి ఆడారు అని చెప్పి ఉంటే ఇక్కడ సిన్స్ అనేది కరెక్ట్ అయి ఉండేది. ఇక్కడ ఫర్ 20 years అన్నారు కాబట్టి ఇక్కడ 20 yearsగా 20 ఏళ్ళుగా ఆడారు కాబట్టి మనం ఫర్ రాయాలి. ఎప్పుడు కూడా పీరియడ్ ఆఫ్ టైంకి ఫర్తో రాస్తాము, పాయింట్ ఆఫ్ టైంకి సిన్స్తో రాస్తాం. సిన్స్ రాసాము అంటే ఏ ఇయర్ నుంచి లేదంటే ఏ డేట్ నుంచి అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. అక్కడ ఇయర్ డేటు మెన్షన్ చేయలేదు కాబట్టి పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఫర్ రాసాము. ఇక్కడ చూడండి, హీ ప్లేడ్ కరెక్షన్స్తో నేను చదువుతున్నా. హీ ప్లేడ్ ఫర్ మోర్ దెన్ 20 years ఫర్ ద కంట్రీ. హీ హ్యాస్ రిటైర్డ్ ఫ్రమ్ ద గేమ్ ఇన్ 1994. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఇక్కడ ఏమన్నారు? సింపుల్ పాస్ట్లో వెళ్ళింది. హీ ప్లేడ్ అని ఇచ్చాడు. ఇక్కడ మరి హీ హ్యాస్ రిటైర్డ్, ఇక్కడ ఎందుకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాలి? ఇక్కడ సింపుల్ పాస్ట్లో వాడాము, ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎందుకు వాడాడు
అది తప్పు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు కూడా ఇక్కడ డేట్ ఒక థింగ్ హ్యాపెనింగ్ టైం ఇచ్చిన తర్వాత మనము పర్ఫెక్ట్ టెన్స్ వాడాం. ఏంటి రాస్తాము? సింపుల్ పాస్ట్ రాస్తాం. హ్యాస్ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ రాయకూడదు. హీ హ్యాజ్ రిటైర్డ్ కాదు, సింపుల్ పాస్ట్ రాస్తాం. హీ రిటైర్డ్ ఫ్రమ్ ద గేమ్ ఇన్ 94. ఎందుకు సింపుల్ పాస్ట్ రాసాము? ఇక్కడ 1994 అనే పర్టికులర్ డేట్ ఇచ్చారు. ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది అని చెప్పారు అంటే అక్కడ సింపుల్ పాస్ట్ రాయాలి, అంతేగాని ప్రెజెంట్ పర్ఫెక్ట్ రాయకూడదు. ఎప్పుడు జరిగింది అనేది 94లో జరిగింది అని ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయం. ఏంటి యూజ్ చేస్తాం? సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్ వాడాలి అంటే హ్యాస్ తీసేస్తాం, రిటైర్డ్ పెడతాం. ఇప్పుడు అగైన్ లెట్ us read the paragraph once again. కపిల్ దేవ్ ఈజ్ ద బెస్ట్ క్రికెటర్. నేను ఎలా చదువుతున్నాను? మనం చేసిన చేంజెస్తో చదువుతునేటప్పుడు మనం ఒకవేళ తప్పు చేసి ఉంటే రెండోసారి చదివినప్పుడు మనం కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్లో రాసిన తర్వాత మనం కరెక్షన్ చేసాము అనుకున్న డాష్ సబ్స్టిట్యూట్స్తో కలిపి చదివితే ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగితే మనకి మనమే సెల్ఫ్ కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. అందుకని మనం చేసిన కరెక్షన్స్తో మనం ఇప్పుడు చదువుదాం. ఫైనల్ టచ్. కపిల్ దేవ్ ఈజ్ ద బెస్ట్ క్రికెటర్ ఇన్ ఇండియా. అది కరెక్టే. హీ ప్లేడ్ ఫర్ మోర్ దెన్ 20 years ఫర్ ద కంట్రీ. ఇది కూడా కరెక్టే. హీ రిటైర్డ్ ఫ్రమ్ ద గేమ్ ఇన్ 1994. దిస్ ఆల్సో ఇస్ కరెక్ట్. హీ ఈజ్ నోన్ ఫర్ హిస్ బౌలింగ్ స్కిల్స్. ఇక్కడ మళ్ళీ ప్రెజెంట్ టెన్స్ ఇచ్చారు, ఎందుకంటే ఈయన బౌలర్ అనమాట. బౌలర్గా చాలా ప్రసిద్ధి చెందారు. ఇది కూడా ఫర్ ఎవర్ ఫ్యాక్ట్. ఇక్కడ ఇదెంత ఫ్యాక్టో ఇది కూడా అంతే ఫ్యాక్ట్. కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్రెజెంట్ టెన్స్ మనకి కనపడింది. మీరు గమనించుకోండి. ఇవన్నీ గమనించుకుంటే, ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకుంటే ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవాలి, అలాగే ప్రొనౌన్స్ని గుర్తుపెట్టుకోవాలి, వెర్బ్ ఫామ్స్ని గుర్తుపెట్టుకుంటే మనకి 4 మార్కుల్లో 3 మార్కులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. మిగతా 1 మార్కు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏదైనా ఇవ్వచ్చు. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తేనే కదా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, గుడ్ బై.